హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఎవడైనా కూడా ఫైకి ఆడెంత అని బీరాలు పలుకుతూనే మోకాళ్ళ కింద షేక్ అవుతున్నాడు అంటేనే చెప్పొచ్చు ఆడి వల్ల ఈడు ఖచ్చితంగా భయపడుతున్నాడు అని. ఇప్పుడు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ చూసి టోటల్ తెలంగాణ పొలిటికల్ బ్యాచ్ అంతా గదేసేస్తోంది అనిపిస్తోంది. ఇక మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఓ పాలి రీసెంట్ ఫాస్ట్లో జరిగినది ఓ పాలి నెమరేసుకుంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక ఫెయిడ్ యూట్యూబ్ జర్నలిస్ట్ తాతతో వైసీపీ ఒక గేమ్ ఆడింది. ఆ తాత చేత ఒక బీభత్సమైన ఇన్సైడర్ న్యూస్ని బయట పెట్టినట్టు తెగ ఫీల్ అయ్యారు. అదేమంటే, ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసిన పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ ఉద్దేశం ఏమిటో ఈయన చెప్పుకొచ్చాడనమాట. గదేమంటే, జగనన్ని అని అర్జెంటుగా లోపల వేయండి అని పవన్ కళ్యాణ్ రిక్వెస్టింగ్ చేసినట్టు, దానికి అమిత్ షా నై భై నై, జగన్ ఆప్కా లాంగ్ టర్మ్ ట్రస్టబుల్ ఫ్రెండ్ హై అని చెప్పి నువ్వే చంద్రం సార్ని ఇడిసిపెట్టు అని హితవు పలికినట్టు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాత అక్కినేని నాగేశ్వరరావు లెవెల్లో యాక్టింగ్ చేసేస్తూ అమిత్ షా టేబుల్ కింద నక్కి మరీ ఇన్నట్టు చెప్పుకొచ్చాడనమాట. ఇలా బేస్లెస్ కోతలో కూసినందుకు జనసేన పార్టీ లీగల్ యాక్షన్కి దిగడంతో వెంటనే ఆ ప్రొఫెసర్ తాత కింద తడిపేసుకొని క్షమాపణలు కూడా చెప్పేశాడు. కానీ మళ్ళీ ఎందుకో పేమెంట్ ఇచ్చిన ఓనర్ ఏమన్నాడో ఏమో తెలియదు, కానీ 2 రోజులకు ఒక టెంపరవరీ ఫ్రెష్ మీట్ ఒకటి పెట్టేసి మోకాలికి బోడిగుండుకి లింక్ అన్నట్టు ఇది తెలంగాణ ఆత్మగౌరవం అని, తెలంగాణ గొంతుకును ఆంధ్ర పాలకులు నొక్కేస్తున్నారని తొక్కేస్తున్నారని, అవసరమైతే జైలుకి వెళ్ళి స్వతంత్ర సమరయోధుల లిస్టులో వెంటనే చేరిపోతానని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాత ఫుల్ కామెడీ అయితే చేసేసాడు. ఇక నెక్స్ట్ డే ఇంకో ఫెయిడ్ బ్యాచ్ దిగిందనమాట. వీళ్ళు అమరవీరుల కుటుంబాల తాలూకంట. అసలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాత చేసిన డకోటా వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన జనసేనకు లింక్ ఏంటో మరి. వెంటనే కొందరు ఫెయిడ్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టేశారు. ఇదంతా చూస్తే అప్పట్లో జగనన్నయ్య ఆడించిన శ్రీరెడ్డి నాటకం డ్రామా గుర్తుకు రాకమానది ఎవరికైనా. తీరా ఫెయిడ్ ఆర్టిస్ట్ ఎవరా అని ఆరాధిస్తే ఆవిడ ఎవరో కాదు, ఆ మధ్య లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలు విజిట్ చేసి వచ్చిన కవితక్కయ్య తాలూకు ఆత్మీయురాలంట. సో ఇదంతా ఫెయిడ్ డ్రామా అనే అర్థం అవుతూనే ఉంది అందరికీ. ఆంధ్ర పాలకులు అంటూ తెలంగాణ వారిపైన సెంటిమెంట్ రుద్దనిదే కల్వకుంట్ల ఫ్యామిలీకి పొలిటికల్ మనుగడ ఉండదు అనేది వాస్తవ నిజం. మేము 10 ఏళ్ల పాలనలో ఇది చేశాం, ఇది పీకాం అని చెప్పుకునే దమ్ము అటు కేటీఆర్కి కానీ, కేసీఆర్కి కానీ, ఆఖరికి కవితక్కయ్యకి కానీ లేదన్నది వాస్తవ నిజం. వీళ్ళు ఎంతసేపు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ T20 మ్యాచ్ పెట్టుకుంటే తప్ప జనంలోకి ఓట్లు అడుక్కోవడానికి అయితే పోలేరన్నది కూడా వాస్తవ నిజం. ఇక వాళ్ళని ఇడిచిపెడితే ఎక్కడ కల్వకుంట ఫ్యామిలీకి ఈ టాపిక్లో మైలేజ్ వచ్చేస్తుందో అనేసి వెంటనే లేఖి కాంగ్రెస్ సభ్యులు నిద్రలేశారు. మనకు తెలుసు కదా, దేశంలో ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ దరిద్రం తాండవిస్తుంది అని ఇప్పుడు తెలంగాణ ఉందన్నమాట. అందుకే పవన్ కళ్యాణ్ ఏదో తన పార్టీ సభ్యుల కోసం తెలంగాణ నవనిర్మాణం వేదిక అని ఒక సభ పెట్టుకుంటే దానికి పార్కింగ్ లేదు, గది లేదు, గిది లేదు అని పర్మిషన్ డినై చేస్తున్నారంట. అంతేకాదు, ఏకంగా ఒక కాంగ్రెస్ మంత్రివర్యులు ఒక మైక్ పట్టేసుకొని వచ్చేసి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ నవనిర్మాణ సభ పెడుతున్నాడు, ఏ బెంగాల్లోనో బీహార్లోనో పెట్టుకోవచ్చు కదా అంటూ ఎక్కడ లేని విజ్ఞాన ప్రదర్శన అయితే చేసేసాడు. అసలు ఇన్నేసి మంది ఇంతలా ఒక పవన్ కళ్యాణ్ కోసం గింజుకుంటున్నారు అంటేనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన జనసేనని యాక్టివేట్ చేసి కనీసం 10% ఓట్ షేర్ని కొల్లగొడితే ఎవడో ఒకడికి పుట్టి మునగడం ఖాయమని, అది ఎవరు అనేది తెలియకే ఇలా పోటీ పడుతున్నారు పవన్ కళ్యాణ్ పైన దాడి చేయడానికి అనేది నిర్వివాదాంశమైన అంశం. ఒక్కటైతే నిజం, పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నదానికి లేనిదానికి రెచ్చగొట్టే హాయిగా ఉన్న జగనన్నయ్య పాతాళంలోకి వెళ్ళిపోయాడు. సో తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కూడా గదే సిల్లర పాలిటిక్స్ ప్రయోగిస్తే ఈక్వేషన్స్ మారిపోవడం ఖాయం. మోస్ట్ ప్రాబబ్లీ అంతో ఇంతో అన్నట్టుండే బీఆర్ఎస్ పార్టీ కార్ షెడ్కి తాళం వేసుకోవడం అయితే లాంఛనమనే చెప్పాలి. కాంగ్రెస్ ఏమో మెజారిటీ అందుకోలేక కాళ్ళ బేరానికి రావడం
ఖాయమని అనిపిస్తోంది అని నొక్కి వక్కానిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. కాబట్టి చూద్దాం మున్ముందు తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అని ఎగ్జైటింగ్తో ఉన్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.